ఒక న్యూస్ చూస్తున్నారు కదండి. కౌకూర్ ఇక్కడ అల్వాల్లో ఇక్కడ భరత్ నగర్ అన్నమాట. ఈ అమ్మాయి ఇషిక మౌంటీ అని ఇద్దరు కలిసి ఒక కన్నతల్లిని చంపిండ్రు. ఆమె పేరు అంజు. నిజంగా అంజు అమ్మ అస్సలు ఆమె ఇక్కడ నేను అందరిని తెలుసుకున్నాను. ఎందుకంటే సంధ్యక్క వాస్తవాలే మాట్లాడుతది. అంటే మనము వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందనేది సమాజం మీద ఒక బాధ్యతతోనే నేను ఇక్కడ రావడం జరిగింది. మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్‌గా. అంటే ఆడపిల్లలు నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే ఆడపిల్లలు ఉంటే ఒక అండగా ఉంటారు తల్లికి అనుకున్నా. మగపిల్లలు కనీసము వాళ్ళకో బాధ్యత ఉండదేమో. రేపు వాళ్ళకు ఒక బాధ్యత లేదు, ఉండదు. కానీ ఒక ఆడబిడ్డ ఉంటే ఒక అండగా ఉంటది అనుకున్నాం గానీ, నిజంగా ఇయాల అంజు వాళ్ళ భర్త ఆర్మీలో పనిచేస్తాడు. మగపిల్లలు పుట్టలేదని చెప్పేసి అంజుతో గొడవ పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఇక్కడ రోషిని ఇద్దరు ఆడపిల్లలు ఇవాళ పని చేసుకుంటూ వాళ్ళని మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివించింది. ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఎక్కడి నుంచో వాళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చి ఇవాళ ఈ ఇల్లు కట్టుకుంది. ఈ ఇల్లు కట్టుకొని ఇద్దరు పిల్లలని చిన్న 3 నెలల పాపతో వచ్చిందంట ఈష్కు పోరిముండ. దానిది ఇషిక ముండ 3 నెలల పిల్లని తీసుకొని పసిగుడ్డుని తీసుకొని వస్తే 16 ఏళ్ళకే దానికి మాయరోగం వచ్చింది. ఈ మాయరోగం వచ్చేసి ఏం చేసింది, చదువుకోని ముండలారా స్కూళ్ళలో పోయి అంటే ఇవేం చేసినాయి, వాడు మౌంటీ అంట. ఆ ఎదవ వాడు కూడా మైనరే, వాడేం పెద్దగా అది కాదు. వానితోని లవ్ చేసినప్పుడు వాళ్ళ అమ్మకి తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి పెంచింది పిల్లల్ని. తండ్రి వదిలేసిపోతే ఇలా మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, తండ్రి వదిలేసిపోతే ఇద్దరు పిల్లల్ని గుండెలో పెట్టుకొని ఇలా పిల్లల పాష్పాన్ చేసుకొని పిల్లల కోసం అని చెప్పి ఆమె జీవితం మొత్తం త్యాగం చేసింది. అలాంటి త్యాగమూర్తిని ఇలా పొట్టన పెట్టుకుందంటే దాని మొద నష్టం ఉండా ఒక ఆడపిల్లలకు ఒక కలంకి. అంటే దాన్ని చూస్తుంటే మీరేమని అనుకోండి, నాకు అంత ఆవేశం వస్తుంది. ఏంటండి సమాజం ఎక్కడ పోతుంది అంటే ఇవాళ సమాజంలో అంటే అంటే ప్రేమ అభిమానాలు బంధాలు బంధుత్వాలు ఏం లేవా అంటే మొత్తం ఆర్థిక బంధాలేనా అంటే ఇప్పుడు మైకంలో ఉన్న ఈ ఆడముండలకి ఈ పోరి ముండలకి మైనార్టీ తీరక ముందుకే మొగోడు కావాల్సి వచ్చినప్పుడు మొగోడు కావాలి అనుకున్నప్పుడు ఇట్లా అమ్మ చూడరు అయ్యని చూడరు ఎవరిని చూడను అంటే ఎదిరిస్తారు, కేసులు పెడతారు, లేదంటే చంపుతారు. ఇదా సమాజం ఎక్కడ పోతుంది? రండి మీరు ఇలా అంజుని ఏం చేయి అంటే ఈ అమ్మాయి 16 సంవత్సరాలు అప్పుడే అతను లవ్ చేస్తే వాళ్ళ అమ్మ దృష్టికి వచ్చి ఇప్పుడు వద్దమ్మా నీకు 18 ఏళ్ళు నిండినాక పెళ్లి చేస్తామంటే అసలు వినలేదంట. అంటే నేను ఇక్కడ చుట్టుపక్కల నడితే చెప్పారు. అయితే ఏం చేసింది, 16 ఏళ్ళకే ఇంట్లోకెళ్ళి బంగారం తీసుకొని వానితో లేచిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ ఏం చేసింది, కేసు పెట్టింది. మైనర్ అమ్మాయి కదా మరి అమ్మాయి ఎక్కడ పోయిందని కేసు పెడితే ఓ 3 నెలలు ఏదో స్టేట్ హోమ్ లోనే అమ్మాయిని ఉంచిండ్రంట. ఆయన మళ్ళీ తర్వాత ఏం చేసింది, ఇక కన్నపానం కదా మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకుందంట. ఇంటికి తోలుకొచ్చుకుంటే ఆ పోర ఏం చేసింది, ఆ మైండ్ లో పెట్టుకుంది మా అమ్మ నన్ను జైలుకు పంపించింది, మా అమ్మ నన్ను కేసులు పెట్టించిందని. కానీ ఏ తల్లి కూడా బిడ్డ కోసము గుండెలో పెట్టుకుంటది, సక్రమంగా చెప్తే వింటది, బిడ్డ ప్రాణం మంచిగా ఉండాలి, బిడ్డ భవిష్యత్తు బాగుండాలని అనుకుంది ఆ తల్లి. కానీ ఆ తల్లినే చంపుతుంది అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేకపోయినరు. కాబట్టి మనం అందరం కూడా ఒక్కటే ఏం చేసింది, ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ కన్న తల్లినే ఏమనుకుందిగా, ఎన్ని రోజుల్లో తండ్రి లేడు, ఒక అక్క ఉంది, ఆ అక్క ఉంది, అక్క పెళ్ళైనాక చేస్తామ్మా, ఎందుకమ్మా ఆగ అంటే కూడా దీనికి ఆగకుండా ఏం చేసింది, తల్లిని చంపాలని నిర్ణయించుకోరు. మరి నాకు తెలిసి మరి ఈ మౌంటీ అనేటోడు ఈ ఇద్దరు కలిసి చంపిండ్రు కదా, మరి వాళ్ళిద్దరు ఇంకెవరైనా ఉన్నారా ఇంటరాగేషన్ లో తెలుస్తుంది. చంపి ప్రపంచమందరు వినండి, ఇద్దరు ఒక తల్లిని చంపి ఉంచుకున్నంతోని బాయ్ ఫ్రెండ్ గానితోని కన్న తల్లి 9 నెలలు మోసిందండి కడుపులో పెట్టుకొని. మోసిన పాపానికి భర్త వదిలిపెడితే మగపిల్లలు లేరు నీకు ఆడపిల్లలే అని చెప్పేసి చీ అని చెప్పి ఆ తండ్రి వెళ్ళిపోతే తల్లి గుండెలో పెట్టుకొని ఇళ్ళలో పని చేసుకొని సాధితే చంపి ఇంట్లో బొందబెట్టింది. ఇంట్లో బొందబెట్టి ఇంట్లో గుంతదోమింది. ఆడు రాత్రిపూట ఇద్దరు కలిసి ఇది వాడు గుంతదోమి అండ్లో పెట్టి సెంటు కొట్టి సిమెంట్ వేసి మళ్ళీ ఆ ఇంట్లోనే ఇద్దరు కలిసి కాపురం చేశారు. ఇటువంటి ముండలను ఏం చేయాలో చెప్పండి, సమాజం ఏం చేయాలి? సంధ్యారెడ్డి మాటలు మాట్లాడితే బూతులు మాట్లాడుతుంది అంటది, ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. సమాజంలో ఇవాళ ప్రశ్నించకపోతే ఏదైనా, అందుకే చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం వచ్చినా ఇప్పుడు అమ్మాయిలని అసలు ఇక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు, అసలు మానవ సంబంధాలే లేవండి. ఇంత ఘోరంగా అసలు దానికి ఎంత ధైర్యం అండి, 16 ఏళ్ళకే దానికి లవర్ కావాలి, 17 ఏళ్ళకి పిల్లగాడు పుట్టిండండి. ఇప్పుడు నెల పిల్లగాడు అంటే మళ్ళీ అలక్క పెళ్లి కాలే, నిన్న మొన్న అలక్క పెళ్లి అయింది.
మరి అమ్మ ఎక్కడ పోయింది, అమ్మ ఎక్కడ పోయింది అంటే ఆమె మామూలుగా ఇట్లా మనం హోమ్లలో చేస్తారు కదా, ఇళ్ళల్లో హెల్త్ కేర్, డే కేర్ అట్లా, అందులో ఆమె నెలలు 2 నెలలు 3 నెలలు పోద్దంట. అయితే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయిందేమో జార్ఖండ్ అని చెప్పేసి అనుకున్నారంట. పెద్ద పిల్లకి డౌట్ వచ్చి ఎప్పుడు అడిగినా కూడా వాసన వస్తుంది ఇంట్లో, ఏంటంటే ఆ పందికొక్కులు దోవినాయి, పందికొక్కులు చచ్చిపోయినాయి, ఏంది గిడ సిమెంట్ ఉంది అని, ఎలకలు చచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి డిమార్ట్ లో పనిచేసేదంట పెద్ద పాప. ఆ అమ్మాయి ఎప్పుడో నైట్ వచ్చే లోపల మళ్ళీ సెంటు కొట్టేదంట. అంటే ఎంత డ్రామాలు చూడు, దీని మొదనష్టం ముండే ఇది బయటికి రావద్దు. ఇటువంటి ముండలు కండ 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 కీమ కీమ జాలి ముండలని. ఇటువంటి ముండలు నిజంగా ఎంతమంది ఉన్నారో ఇంకా సమాజంలో. మొన్న కూడా మొన్న చూస్తాం కదా, కన్నతల్లిని చంపింది చూడు, అక్కడ తూప్రాన్పేటనో ఎక్కడనో కన్నతల్లిని చంపింది ప్రేమించిన కోసం. ఏం పుట్టిందే ముండలారా మీకు? మీరు పోతే పోని లేచిపోండి, ఎందుకే చంపడము? మీకేమో అడగండి ఇంట్లో, మా పెళ్లిళ్ళు చేసుకుంటాము, మాకు మొగుళ్ళు కావాలని చెప్పండి. ఎందుకే కన్నోళ్ళ పరువు తీస్తున్నారు, కన్నోళ్ళని చంపుతున్నారు? ఏం రోగాలు పుట్టినాయి మీ రోగాలు? మీ మీద మంట పెట్ట ఇవాళ ఎంత కష్టపడి చంపితే తల్లి కడుపులో పుట్టి తల్లిని చంపినవంటే అసలు నువ్వు ఎలాంటి దాని. వీళ్ళిద్దరికి మాత్రం ఈ ఇసుకకి, ఈ మౌంటిగానికి భూమి మీద బతికే అర్హత లేదు. వీళ్ళనిద్దరిన ఇట్లనే జీవచ్చేవని లాగా ఇట్లనే కాలు చేతులు దీన్ని కూడా బొంద పెట్టాలి. కానీ సమాజం ఎట్టుపోతుంది అనేది దీనివల్ల ఏం ఆలోచనే లేదు. ఎందుకంటే ఏదైనా కూడా వాస్తవాలకు రావాలి. అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్, వాస్తవం అనేది, అనుభవం అనేది జీవితంలో అదొక అంటే సంచలనం అని చెప్పాలి. ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇంత ఘోరంగా ఇక్కడ దగ్గర ఒక అమ్మ మాట్లాడింది. ఆ అమ్మ మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తుంది, ఇటువంటి ముండలని చంపి పడేయాలి అంటున్నారు, ఇటువంటి ముండలు నుంచొద్దమ్మా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కాలనీలో అడిగితే ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ఏడ్చుకుంటూ మా దగ్గర ఇందాక తిరిగి ఇన్ని రోజులు మాతో కలిసి ఉండి మంచి బతుకమ్మ ఆడేదంట, మంచిగా ఉండే మన రాష్ట్రం కాకపోయినా కూడా అందరితో కలిసి ఉండేదంట. ఆమె పాపం జార్ఖండ్ ఆమె అయినా కూడా ఇక్కడ అతను ఆర్మీలో ఉండేటని పెళ్లి చేసుకొని ఆడపిల్లలు పుట్టినందుకు వదిలిపెడితే ఆమె జీవితం ఖరాబ్ అయి, తల్లి జీవితం ఖరాబ్ అయిపోయింది, పిల్లల కోసం జీవితం త్యాగం చేసి లాస్ట్ కు బిడ్డనే చంపింది. అంటే పాము తన గుడ్లు తనే మింగుతుంది అంటారు చూడు. ఇగో ఇది పాముకి ఇసం పెట్టి పెంచినట్టు ఈ పోరిని. దీనమ్మ ఉండాలి కానీ దీన్ని ఇసొంటాలను పర్వాలేదండి, ఇసొంటాట్లని చంపి ఏం నరికినా పాపం లేదు. కానీ చట్టాన్ని మనం చేతిలోకి తీసుకో, ఇదొక దరిద్రమైన. మళ్ళీ ఇంకేంది, ఆమె మైనర్ ఏముందని మైనార్టీ తిరిగింది అనుకో, మైనర్ అంటే ఏమంటారు? లేదండి మైనార్టీ ఆమెకు తెలియదు కదా, తెలివిలేని 16 ఏళ్ళకి మొగడు కావాలి, అమ్మని చంపాలి. అసలు ఒక ధైర్యం ఏంటంటే అండి, అసలు ఒక శవాన్ని చూద్దామంటేనే భయం వేస్తుంది. అది అమ్మని ఇంట్లో చంపి, అమ్మతో కలిసి ఉన్న ఇంట్లో చంపి, ఇంట్లో బొందబెట్టి బండలు పెట్టేసి మళ్ళీ అందులోనే కాపురం చేసింది. అసలు అది ఆడదేనా? నువ్వేమైనా ఉన్నా అదే నీకు? నిజంగా బిడ్డ నువ్వు ఇయ్యాలి ఈడు ఉంటేనా ఒక్కొక్కరు చెప్తే కీమ కీమ చేద్దుము. ఏం రోగాలు పుట్టినాయి మీ రోగాలు? బలుపులే మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారే మీరు ఇట్లా. అదే అందుకే నేను ఒకటే చెప్తున్నా తమ్మి, పాతకాలంలో 16 ఏళ్ళకి చేసిరు చూడు, ఈ ఆ పరిస్థితే వస్తుంది ఇప్పుడు. మేము అనేది ఏంటంటే పెళ్లిళ్ళు కావాలంటే చేసుకో, కానీ ఇగో ఇప్పుడు ఆ మౌంటిగాన్తోనే ఉంటుందా ఇది? వానికో పిల్లని కన్నది. ఇప్పుడు ఇది ఇద్దరు జైలు పాలయ్యారు, అమ్మ చచ్చిపోయింది, తండ్రి లేడు. ఇప్పుడు వీళ్ళిద్దరు జైలు పాలైతే ఆ నెల బాబుని ఇక్కడ హోమ్ లో పెట్టారంట, డే కేర్ దాంట్లో. ఇప్పుడు ఇందులో ఈ అమ్మాయి, ఈ ఇసుక ముండ అనేది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? సమాజంలో తల్లిని చంపి చరిత్రలో మిగిలిపోయిన ముండ ఇది. ఇటువంటి ముండలకు చంపేస్తే తండ్రి లేడు, తల్లి లేదు, ఇల్లు నాకైతుంది. వాళ్ళ అక్కని కూడా బెదిరించేదంట చాలా సార్లు. అక్క చాలా మంచిదంట అమ్మాయి, ఇక్కడ అందరు చెప్తారు. కానీ ఎక్కువ శాతం ఇసుక మీదనే వాళ్ళ అమ్మకి బాగా ప్రేమ ఉండేదని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడెక్కువ ప్రేమిస్తాడో వాళ్ళ నుంచి హాని ఉంటది. ఇదందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా వాస్తవమే, చిన్న చిన్న పిల్లలు మెత్త ఈ మధ్యన ఏమైపోతుందంటే గొంతు విసికి చంపేయడం. సావంటే ఎంత ఈజీగా ఉందంటే ఏదో మల్లెపూ వాసన చూసి పక్కన పడేసినంత ఈజీగా చంపుతురు. ఓయమ్మో మీకేం రోగాలు పుట్టినాయి మీ మీద మంట పెట్ట మీ పీనిగెల్లా. నాకైతే తమ్మి నువ్వు ఏమన్నాను కానీ నాకైతే ఇసోంటదా అసలు వీలుగా అమ్మాయిని 3 నెలల నుంచి జైలు ఉంది కాబట్టి ఇసోంటోళ్ళు ఉంటే అందరు కలిసి కొట్టి చంపాలి ఇసోంటి ముండలని సమాజంలో. ఇంత దుర్మార్గమా ఏందండి? ఇప్పుడు మీరు ఒక ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టాడు. ఇలా ఒక తల్లి ఎవడన్నా ఊహిస్తాడా? ఒక తల్లి ఒక పిల్ల ఒక తల్లిని చంపుతుందని. సరే లేచిపోయిందంటే సరే ఇష్టం ఉంది, లేచిపోయినవేమో ముండలేమో కరెక్ట్ సంసారాలు చేస్తున్నాయి. మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు కడుపు చేస్తుండు, వదిలేస్తుండు, మళ్ళీ అమ్మగారింటికి వస్తుంది. ఒక అమ్మ ఇప్పటి దగ్గర మనం అదే మాట్లాడుకున్నాం. ఒక తల్లి గుండెలో పెట్టి చూసుకోవాలి బిడ్డనని పొట్టలు పెట్టుకుంది, ఇది మట్టిలో పెట్టింది, ఆమె రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు కట్టుకుందట. ఆ ఇంట్లో బొంద పెట్టింది. ఈ నిన్న డెడ్ బాడీ తీస్తే బస్తోలు పోయిరట, మొత్తం ఏమున్నాయి అందులో బొక్కలే ఉన్నాయి. మంచిగా గొంతు విసికిందంట. 10 నెలలు మే 3వ తారీఖు అంటే ఇక్కడ గుండెల్లా కత్తితోని పొడిచిందంట. ఏమండి తల్లిని
చిన్నప్పుడు నువ్వు పాలు తాగేటప్పుడు తల్లి గుండెల మీద తంతే ఏమనుకునేది? ప్రేమతో తంటుంది ఆ బిడ్డ అనుకుంది. కానీ ఒక తల్లిని కడుపులో బొడిసింది గుండెల్లో అంటే అబ్బా! నిన్ను ఏం చేసినా పాపం తలగదే. థూ! నీ బతుకు పాడుగాను. అమ్మో! వామ్మో! వామ్మో! ఎన్ని చూడాలనో! ఇంత దరిద్రాలా? ఎన్ని చూడాల్సొస్తాయో! ఇంత దుర్మార్గమా? మీరందరూ గూడా నిజంగా ఈ ప్రజా సంఘాలోళ్ళు, ఈ మహిళా సంఘాలోళ్ళు ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ బెట్టి ఎప్పటికప్పుడు పిల్లల మీద కొంచెం మనము చిన్న పిల్లలప్పటి నుంచే మనం జాగ్రత్తగుండాలే. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు తెలుస్తది. పిల్లలు ఎట్లుంటారో వాళ్ళ నడవడిక ఏంది? ఎంతకైనా తెగిడిస్తదట అది. వాళ్ళందరూ చెప్తున్నారు బస్తీల. పెద్ద అదట. ఇవాళ తన బిడ్డని తను రక్షించుకోవాలని చెప్పేసి 3 నెలల పిల్లని తీసుకొచ్చుకొని సాదుకుంటే ఇయాల ఏముంది? పాముకు పాలు పోసినట్టు అయింది. పాముకు పాలు పోసి బెస్తే ఏమైతది? కాటేస్తది. దీన్ని కూడా హత్య చేసింది. ఇది బయటికి వస్తే ఇలాంటోళ్ళను ఉంచొద్దు. ఈ హరిబాబా సొంటోన్ని ఆ! ఇగో ఈసొంటి ముండలని. ఇట్లా సమాజంలో అడగాలండి. ఒక్కరిద్దరు మాకెందుకు గాదు. సమాజంలో ఇయాల మీ ఇంట్లో గావచ్చు, రేపు ఇంకోని ఇంట్లో గావచ్చు, ఈ ఆడపిల్లలు ఇగ ఏముంటది? మొన్న తల్లిని చంపేస్తే అడ్డం ఎవరుండరని చెప్పేసి ప్రేమించినోని కోసం. ప్రేమించినోని కోసం మీకిష్టం ఉంటే లేచిపోండి. ఎవడొద్దన్నాడు? తల్లినెందుకు చంపుతుర్రు? తల్లులెందుకు చంపుతుర్రు? పోలీస్ స్టేషన్‌లకి ఎందుకు పిలిపిస్తుర్రు? అబ్బో! పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రుల మీద అప్పటిదప్పుడొచ్చి మాకు థ్రెట్ ఉంది. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు థ్రెట్ తీసుకొస్తారా? ఎందుకంటే పసిపిల్లలు మీరు. మీకంటే ఏమి ఇంకా లోక జ్ఞానం తెలవదు. జీవితాలు ఆగం చేసుకోవద్దు అనేది ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మీ చదువుల మీద మనమే మీ చదువులు చదువుకొని ఏమిస్తుర్రే సమాజానికి? చదువుకున్న ముండలకు సంస్కారం ఉన్నదా? మీరేమని అనుకోండి అమ్మాయిలు నిజంగా అమ్మా ఇలాంటి నేరాలు ఘోరాలు ఎన్ని చూడాలనో మరిగా. చదువు సంస్కారం నేర్పుతున్నది. ఇంగ్లీష్ మీడియం చదివిపించిందట. మా పిల్లలను కార్లలో తీసుకుపోవాలని చెప్పేసి ఏదో పాత కారు కూడా కొన్నదంట. స్కూటీ. అసలు ఈ విషయం కూడా బయట ఎట్టబడ్డదంటే ఇది కట్టుతోనుంది కదా ముండా. వాడు తాడు బొంగరం లేనోడు వాడు ప్రేమించినోడు. మౌంట్ అనేటోడు. దీనికి ఇంకా 18 ఏళ్ళే నిండలే. దానికి పైసలు కావాలని చెప్పి వాళ్ళ అమ్మ స్కూటీ అమ్మనిక పోయిందట. స్కూటీ అమ్మొచ్చిరట. పేపర్‌లో అవన్నీ అడిగితే మీ అమ్మ సంతకాలంటే మా అమ్మ లేదు అని చెప్పేస్తే అప్పుడు ఎవడైతే స్కూటీ అమ్మినోడు అప్పుడు వాళ్ళు పోలీసోళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట. పోలీసోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు దీన్ని అడిగితే ఎంత అడిగినా చెప్పకపోతే లాస్ట్‌కు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు చెప్పిందంట. అంటే ఎంత గుట్టుముండవే నువ్వు? థూ నీ బతుకు పాడుగాను. తల్లిని చంపిన తర్వాత ఎందుకే ఈ బతుకు? ఎందుకే మానవత్వం లేని జన్మలెందుకే? అసలు అమ్మ ఏడుస్తుంటే ఆడపిల్లలు గుండెలో పెట్టుకుంటారు. ఏడవద్దమ్మా ఏడవద్దని. వాయమ్మో! ఇంక ఏడపిల్లలు నమ్మేటట్లేదు. ఇట్లా 4 రోజులు ఇట్లనే చూసినామనుకో 4 సమస్యలు మనం పిచ్చోళ్ళమైతాం. ఇవేం గావు. ఇవి ఈ పక్కోళ్ళను, ఇంటి పక్కోళ్ళను, ఉన్నోళ్ళనంతా నాశనం చేస్తాయి. వీళ్ళని మాత్రం వదలొద్దు తమ్మి. మీరిట్లా పిల్లల్ని ఇట్లా అంటున్నారు గానీ ఇట్లా సమాజంలో విచ్చలవిడిగా పిల్లలను పెంచడం వల్ల, పిల్లల్ని అడి చేయడం వల్ల ఇప్పుడు ఇంటుర్రా తమ్మి? పిల్లలు ఏడింటుర్రసలు? ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళా నుయ్యో గొయ్యో చూసుకుంటారు అదొక భయమాయే. ఎటొచ్చినా తల్లిదండ్రులకే బాధొస్తుంది. సచ్చినా తల్లిదండ్రులకు బాధనే, లేచిపోయినా తల్లిదండ్రులకు బాధనే, ఉన్నా మా వాళ్ళకే బాధ. ఇక గట్టిగా చెప్పినామనుకో చంపుతుర్రు. ఇది సమాజంలో జరిగేది. మొత్తం ఆర్థిక బంధాలే. ఎక్కడ బంధాలు, బంధుతాయం ట్రాష్. మీరందరూ ఇక అది అర్థం చేసుకోండి. ఇంతకన్నా అసలు మాట్లాడలేము. మీరేమని అనుకోండి. కొంచెము ఆవేశంలో మాట్లాడినా గానీ ఎందుకంటే అబ్బో! ఇంత ఘోరంగా ఉంటే ఇక అసలు సమాజంలో పిల్లల్ని ఎవడుగన్నాడు. దీని బదులు ఇక గొడ్రాల్లాగుండే ఏం గాదు. ఇసొంటి ముండలం గానీ ఇట్లా సమాజానికి ఈ మెసేజ్ ఇవ్వడం కన్నా ఆ సమాజంలో వాళ్ళ అమ్మ చనిపోవడం కాదు. రేపు ఇది బయటకొచ్చినాకైనా అది ఏదైనా చేస్తది. ఏదైనా చేస్తది. ఒక్కసారి అమ్మాయిలారా ఒక్కసారి తల్లిదండ్రుల పెంపకము వాళ్ళు 9 నెలలు మోస్తారు మిమ్మల్ని. వాళ్ళు చెప్పిన మాట ఇనుర్రి. వాళ్ళు చెప్పిన మాట ఇంటే ఏం గాదు. ఎవడో నిన్నగాక మొన్న పరిచయం అయిన కోసం తల్లిదండ్రులను చంపేసి తల్లిదండ్రులను అది చేయకండి. ప్రేమించండి తప్పు లేదు. కానీ వయసు మీకు 18 ఏండ్లు నిండిన తర్వాత మీ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి, మెప్పించి పెండ్లి చేసుకోండి. ఎప్పటినుంచి అదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. చదువుకునే వయసులో చదువుకోండి. నీకు 16 ఏళ్ళకి మొగుడు కావాలనా? ఎట్లా? ఇప్పుడు ఒకవేళ మీ అమ్మ పెళ్లి చేసినా మీ అమ్మను పోలీసులు పట్టుకుపోతారు. 18 ఏళ్ళు ఉంది గదా! 18 ఏళ్ళక చేస్తాను మీ అమ్మ చెప్పింది కదా! ఆగలేదా? అంటే ఇక 18 లోపల ఆగలేనని చెప్పేసి తల్లిని చంపేసినావు.
ఈ బతుకు పాడుగాను. సిమెంట్ చంచి తెచ్చి అక్కడ నుంచి మరి ఏం కొన్నా అక్కడ నుంచి ఆ అబ్బాయి ఇట్లా మాకు కనబడకు రాత్రి ఎట్లా 12 గంటలకు వస్తారో 1 గంటలకు వస్తారో తెలియదు. రాబెట్ ఇట్లా వస్తాడు ఎప్పుడు రాడు మధ్యాహ్నం పూట రాదు నైట్ రాడు ఎప్పుడు 12 గంటలకు వస్తారో 1 గంటకు వస్తారో అది తెలియదు. ఇట్లకైనా వచ్చిందో ఈ అమ్మాయి ఈ మైనర్ అమ్మాయికి ఇట్లా కాదు అంత చిన్న అమ్మాయి తల్లిని చంపుతుందా అన్న మనం మేము అనుకోము కదా. ఎవరు అనుకుంటాం 3 నెలల పిల్లలకి వచ్చింది ఇక్కడికి అమ్మాయి అంజు అమ్మాయి. వాళ్ళ డాడీ కూడా మధ్యలో వదిలేసిపోయిండమ్మా. కౌకూరునే ఉంటారు అలా భర్త వాళ్ళని నడిపిందమ్మా. 5 పిల్లలు 5 ఏళ్ళు ఉన్నప్పుడు పోయింది మొగడు అంటే ఇక నాకు అందరు ఆడపిల్లలు నాకు మగ పిల్లలు లేడని ఆయన లొల్లి పెట్టుకొని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది ఆ మొగడు. కొట్టుకుంటే మేము అందరం బస్సులో పోయి ఆపినమ్మా మేము. ఆయన ఆపితే ఈ పిల్లగాడు ఆ పిల్ల అయ్యో ఈమె అందరు మాకు 10 మంది పోతే అప్పుడు ఆగిండు ఆయన. అప్పటి నుంచి ఇక ఆయన కంటికి కనబడలే. ఇక అప్పుడే వెళ్ళిపోయినంటే 6 పిల్లలు హోమ్ కేర్ చేసుకుంటా వంట పని చేసుకుంటా పిల్లలు ఇంకా ప్రైవేట్ లైన్ గవర్నమెంట్ చదివియాలి. అది చిన్న ఇంకా ఎక్కువ ప్రేమ చేస్తుండే అసొంటి. అదేనమ్మా ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే ప్రాణాలు తీస్తారు. ఆ 16 ఏళ్ళ పిల్లకి ఇట్లా చేసినట్టు ఎవరైనా నమ్ముతామా? మనం కూడా పోయిన పిల్ల ఈ పిల్ల గింత పిల్ల గిట్ల చేస్తారంటే మేము నమ్ముతామా? ఎట్లా చంపిందంటే గొంతు విసుక ఏమోనమ్మా మిత్త పెట్టి మొత్తం మంది ఇచ్చి 3 గోళీలు 2 గోళీలు చాలా పవర్. అక్కడ నుంచి ఇక్కడ మనం మనిషి కాదు అక్కడ మన ఇక్కడ ఈ అమ్మాయి ఎట్లా చంపిరో నిద్రలనే ఉండొచ్చు. మరి మొత్తం మంది ఇచ్చి కూలీలే కలిపిందో ఎల్లే కలిపిందో తెలియదు. మళ్ళీ చాక్తో రొమ్ము కూడా ఉడిచేసి ఇప్పుడు ఆ బాడీ తీసిండ్రా? నిన్న తీసేసి మొత్తం మేము అంత్యక్రియలకి ఇట్లా పోయినా. అంత్యక్రియలు సంవత్సరం అయింది కదా చచ్చిపోయింది కానీ బొక్కలు ఈ బొక్కలు సిమెంట్ వేసిర్రు. మట్టిలో అయితేనేమో బాడీ ఖరాబ్ అవుతుండే. సిమెంట్ పౌడర్ వేసి నీళ్ళు చల్లి పౌడర్ వేసిర్రు. కంకర సిమెంట్ అంతే. కంకర లేదే సిమెంట్ సిమెంట్ పై నుంచి బాడీని వండబెట్టి పై నుంచి మళ్ళీ ఇంకో సిమెంట్ బ్యాగ్ స్ప్రే కొట్టిర్రు కదా వాళ్ళు. ఈ అమ్మాయి అడిగింది వాళ్ళ అక్క మమ్మీ కనబడతలే ఇట్లా సంగతి అంటేనే మమ్మీ తాత వాళ్ళ ఇంటికి పోయినరు. అది ఏదో ఆ పిల్లకు బుద్ధి పెంచింది. మామూలుగా పోతుందేమో. ఎంత పాప 16 ఏళ్ళ పాప మీకు అనుమానం ఎట్లా వస్తుంది? తిన్నావమ్మ అంటే ఇట్లా చూస్తుంది. చిన్న అమ్మాయి మాట్లాడకు గౌరవం ఎక్కువ. పెద్ద అమ్మాయి తిన్నామంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంది. పెద్ద అమ్మాయి మాట్లాడుతుంది. ఈవిడ పెద్ద అమ్మాయి పెద్దల్లుడు చేయంగానే ఇది బయటపడ్డది. ఇది ఇద్దరిది బయట పడకపోతే ఇంకా మాకు తెలియకపో శవం పక్కకుని మేము తిరుగుతూనే చేస్తున్నాం. మాకు ఏమైనా లోపల శవం ఉందని ఆ పిల్ల పోయి దీపం ముట్టిస్తుంది. కేసు అసలు రా అంటే మన పోలీస్ స్టేషన్ కి ఇస్తాం రా అంటే నేను రాను మీరు ఓన్రి నేను రానని వాళ్ళిద్దరు వాళ్ళు పోతుండే. పెద్దల్లుడు పెద్ద బిడ్డ పోతుండే. ఈ పిల్ల ఓనికి రానియకు నాకు కడుపుతానున్నా కదా ఇప్పుడు నేను రాను నాకు దాని చక్కదనానికి కొడుకు ముట్టిండు. నెల 15 రోజులు అవుతుంది. వాళ్ళ తల్లిని చంపి ఇట్లా 9 నెలలు పడినాకనే అత్తగారింటి పోయిందా. అప్పటిదాకా ఇన్నో తల్లిని చంపి లోపల పెట్టినాక 8 నెలలు ఇన్నో ఉన్నది. అంత ఘోరం. కొడుకు పుట్టిండు ఆ పిల్లకి తల్లిని చంపిందని కొడుకు పుట్టిండు. అంత ముందుకు ప్రెగ్నెన్సీ 16 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ 17 ఏళ్ళకే బాబు పుట్టిండు. మైనర్ ఇట్లా 18 నిండలే. నేను ఒకటి అడుగుతున్నమ్మా, ఇప్పుడు ఆడపిల్లలు ఇట్లా తయారైతే మన పరిస్థితి ఏంది? అదే కదా వచ్చింది బాధ. మరి ఆడపిల్లలే ఇప్పుడు నేను చాలా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఈమె ఆడవాళ్ళని తిడుతుంది అంటే ఇట్లా చేసినాక తిట్టకపోతే ఏమంటారమ్మా? ఈ పిల్లకి ఇట్లా చేస్తారు. గింతగున్న పిల్లలు వచ్చి ఇట్లా చేస్తారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చినంటమ్మా అంటే అసలు వాస్తవాలు ఏంది? ఎందుకంటే మనకు ఒక కనువిప్పు సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలంటే తెలవాలి. మీకు గిట్ల తెలవాలి. 10 మందికి ఇట్లా అమ్మాయి ఇట్లా తల్లిని చంపింది అమ్మాయి ఇంత ఘోరం కావద్దు. ఏడా ఈ ఘోరంలో తెలియాలి. మళ్ళా మనము దీపం ముట్టిస్తామా అలా తెలియదు కదా. తల్లి కింది నేను తెలియదు కదా. పెద్ద పిల్ల తల్లి తల 4 సార్లు అడిగింది వాళ్ళ అక్క. అడిగినాక ఇట్లా సంగతి పందికొక్కులు దొవినాయి అది అయింది. పందికొక్కులు దొవినాయి ఎలుకలు పొక్కలు చేసినాయి. ఇది 4 బండలు తీస్తే అప్పుడు మా చాలా ఘోరం. అంటే మా నిన్న మొత్తం బ్లాక్ అయిపోయింది. మా రోడ్ మొత్తం ఏం లేదు. ఎంత మంచి రోడ్ మాది. మా గల్లీ అన్నట్టే ఫేమస్ అయిపోతుంది. ఇది అయినేసి మాకు 4 రోజుల నుంచి నిద్ర లేదు తిండి లేదు. ఇదే ఎందుకంటే మీరు ఆమెతో కలిసి ఉన్నారు. మంచిగా బతుకమ్మ పండుగ గానీ ఏదన్నా మంది ఆడుకుంటుండే కథ చెప్పుకుంటుండే. మా ఇంట్లోకి వస్తుంటే వాళ్ళు మేము ఇంటి కానీ భర్త వదిలిపెట్టినా కూడా పిల్లల కోసం బతికింది. ఆ ముండనే ప్రాణం తీసి ఆ దొంగ ముండ ఏదైనా మమ్మీ నాకు ఇది కావాలంటే ఆర్డర్ చేసి తీసుకుంటున్నా. నేను ఒకటి అడుగుతున్నా, ఇటువంటి ముండలను ఏం చేయమంటావు? చంపేసేయాలి.
ఇట్లా చీర బొంద పెట్టేసి తుంకలు వాళ్ళ అమ్మని ఎట్లా చంపింది ఒక్కొక్కటి కాలు ఎరగొట్టాలి. అది అంతే. తల్లిని ఎట్లా చంపేసి వాళ్ళ మంచం డ్రా ఉంటది కదా, ఆ డ్రాలో 3 రోజులు పెట్టినాక మళ్ళా ఏం ఆలోచించిందో దుప్పట్ల ముదిరేసి లోపల పెట్టేసిందంటే మాకు ఒక్కొక్కరు చెప్తుంటే విచిత్రం అయిపోతుంది. అదే అంటే మేము ఏనున్నాం, పోలీసులు ఏమన్నారంటే ఎవ్వరి నీళ్ళలో రాకండ్రమ్మా అని, ఎవ్వరి ఇట్లా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చంపిన తర్వాత దుప్పట్లో ఏడొచ్చిందని రాలేదు స్మెల్. సిమెంట్ గుమరించినాక మట్టి అంటేనేమో వాసన వస్తుంది, మురిగి సిమెంట్ గుమ్మరిస్తే వాసన రాదా? స్ప్రే కొట్టేసింది, బండలు పెట్టేసింది కదా, ఇంకేడొస్తుంది. నీకు గాడిపల్లి పోయింది లోపలికి, సిమెంట్ చుట్టుముట్టు వచ్చే ఫీవర్ కానీ మొత్తం విష్కలు. ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళ పెద్ద బిడ్డ రాలే? మన డ్యూటీ పోయిందా, డిమార్ట్ లో చేస్తుంది. ఆ లోపలనే కథం చేసింది. అంటే ఈమెకు ఒక రూమ్, ఈమెకు 2 రూమ్లలో. అయితే ఈమె రూమ్ ఏమో అంటుండే, ఆమె దేవుని రూమ్ లో ఆమె అంటుండే 3 రోజులు మొత్తం ఏమో వాసన వస్తుంది. ఏమో అంటే ఎలక చచ్చిపోయింది, పందికొక్క చచ్చిపోయింది, వచ్చే వారికి సెంటు కొడుతుంది. కాదమ్మా, ఆమె కూడా గంత ఉన్న చిన్న రూమ్ లో మేమేమనుకున్నాం అంటే పెద్దదేమో. 4 రూమ్లు ఉన్నాయి. అంటే పెద్ద అమ్మాయి ఏమో ఇక్కడ రూమ్ లో ఉంటది, అక్కడ రూమ్ లో ఏమో చిన్న అమ్మాయి ఉంటది అన్నట్టు. అట్లా మాకు తెలియదు. తిన్నావా అంటే వేరే వేరే ఇట్లనే ఇప్పుడు 60 గజాలే. ఇప్పుడు అక్కడ దేవుని రూమ్ ఉంది, కిచెన్ ఉంది, ఇక్కడ ఒకటే బెడ్రూమ్ ఉంది. ఈ పెద్ద రూమ్ లోనేమో పెద్దమ్మ ఉంటది, ఆ చిన్న రూమ్ లో వంట రూమ్ లోనే ఆ పిల్ల వంటది. వాడుకో 11, 12 గంటలకు ఉంచుకున్నాడు. ఇంకా పెళ్లి గిట్ల చేసుకోవాలి. ఆ బాడకో చేయంగానే ఈ పోరికి ఇట్లా పైసలు పోయినాయి. 6-7 తులాల బంగారం తీసుకున్నాడు. మళ్ళా ఆ పిల్లగాడికి ఏం చెప్పుకోలేదు. ఈ మాట 21 ఉండొచ్చు. అమ్మాయి ఇప్పుడు పెద్ద ఆమె బాగాలేదు, ఆమె ఆసుపత్రిలో లేదు. అడిగింది కదా, అడిగినందుకే తాత బాగాలేడు, అమ్మమ్మ బాగాలేదు, పోయింది. మళ్ళీ పైసలు ఏమైనాయి, బంగారం ఏమైనా అంటే అన్ని తీసుకొని పోయింది, బండి తీసుకొని పోయింది. అక్కడ పోతే ఇప్పుడు వాళ్ళ తాతయ్య వాళ్ళకి ఫోన్లు చేసి అట్లా తెలుసుకోలేదు. ఏడు తెలుసుకుందని ఇదంతా ఏడిపోతుంది, ఏడిపోతుంది, అక్కడే పోతుంది కదా అని ఈమెమనుకున్నా అమ్మమ్మల ఇంటికి పోయింది. మనం అనుకుంటాం అరే అమ్మమ్మల ఇంటికి పోయింది మమ్మీ అని అనుకుంటాం. ఇట్లా చంపి మేము గిట్లా ఏమనుకున్నా ఏదైనా పని చేసుకుని ఉంటది, ఇట్లా హోమ్ కేర్ చేసి అక్కడనే 15 రోజులు 20 రోజులు ఉంటుండే. అట్లా అనుకున్నాం మేము. ఇట్లా చంపి పాతి పెట్టినట్టు మాకు తెలియదు. ఈ ఎంక్వైరీ వచ్చినాక మాకు తెలిస్తే మాకు కాల్ చేసి వణుకుతున్నాయి. 4 రోజులు మాకు తిండి లేదు, ఏం లేదు. ఇవే 4 ఇంట్లో పోతే నిద్ర వస్తలేదు. ఎందుకు చంపిన అడిగితే ఏం చెప్పింది ఇది ఏడొచ్చిందని డైరెక్ట్ జైలుకి టార్చర్ పెడతానే అబ్బాయికి ఏమని చేస్తామని అప్పట్లో అప్పుడు చెప్పింది అమ్మాయి చెప్పినాక ఈ అబ్బాయి చెప్పింది. అట్లా అయింది. పాప చిన్న పాపకి ఇట్లా చేస్తాం అంటేనే ముండని తీసుకొచ్చిరా. ఆ బాడక ముండ కూడా వచ్చిండు, ఆ నుంచి వెళ్ళిపోయినాడు. ఇంత ఘోరం అయితే ఆ పిల్ల 16 ఏళ్ళ పిల్ల 17 ఏళ్ళకు కొడుకు ఒకటి ఇట్లా చేస్తుంది. కన్నా తల్లికి నేను పెంచి పెద్ద చేసి తండ్రి లేకపోయినా ఇంత చేసినాక ఏదో వాళ్ళ నన్ను నమ్ముతారా? మేమైనా కాదమ్మా. ఇప్పుడు ఇట్లా చూస్తే పిల్లలు కనాలంటే కూడా భయం అవుతుంది. భయం అవుతుంది. ఇక గొడ్రాలు మరి గొడ్రాల లాగానే ఉండాల్సి వస్తుంది మరి. ఇక ఎందుకంటే ఇలా కానీ మన ప్రాణాలు తీసుకో అంతే మరి. అసలు కన్నాలే కాదమ్మా, వీళ్ళని కన్నప్పుడేమో ఓ జన్మ ఎత్తినాం కట్టే కదా. ఇప్పుడు మళ్ళీ ఒకరికి జన్మనియాలంటే చచ్చి బతికినట్టే కదా. కానీ ఎవరైనా ఊహిస్తారమ్మా తల్లి బిడ్డని చంపుతారు? ఇద్దరు కలిసి చంపారు. ముండ కొడుకులు దొంగలు అని అదే ఇద్దరే. ఏం తలగబడదు ఇంకా మనకి ఏం తెలుసు. అంటే ఇద్దరు వల్లనే మేము అనుకుంటున్నాం. కానీ వెనక వాళ్ళిద్దరు వెనక వాళ్ళు ఉన్నారు, ఈ పిల్ల వెనక వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లగాని ఎందుకు వాళ్ళు ఉన్నారు తెలియదు కదా. కానీ బయటపడతాయి. ఇక్కడ నుంచి పోతున్నామో మాకు కనబడుతుంది. మేము ఎప్పుడైనా అక్కడి నుంచి వచ్చారు, అక్కడ నుంచి డైరెక్ట్ ఇంట్లో దుంకుతారు అన్నట్టు. గోడ ఉందా, గోడ దుంకిండ్రా, ఆ గోడ కానీ డైరెక్ట్ ఇంట్లో దుంకుతారు అన్నట్టు. అంటే 10 నెలల ముందు చంపేసి 12వ తారీఖు నెల ముందుగానే దాని 10 రోజుల ముందుగానే గొడవలు అయినాయి. ఆ పిల్ల ఫస్ట్ నుంచి లవ్ మ్యారేజ్ ఆ పిల్ల కాబట్టి సొమ్ములు ఎత్తుకపోయినందుకు కేసు పెట్టిందంట. నువ్వు మా మీద కేసు పెడతావా అని చెప్పేసి ఇక ఈమె లేకుండా చేస్తే అయిపోతుంది కదా. అయితే ఈ పోర రాదు, ఇడికి పెద్ద పిల్ల పోతున్నది. ఇక ఎట్లకేని ఈమె ఎట్లనే చేస్తేనే ఇది ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లు మాకు వచ్చేసేది అమ్మని చంపితే అని ఇంకొక 5 గిల్లు తీసుకుపోయింది. పెద్ద పిల్ల బచాయించుకుని ఆమె గిట్లా ఆ పిల్ల పని పోతుండే ఇద్దరు ఆ పిల్ల వాళ్ళ చెల్లె
చాలా ఘోరమైన సాగు. మాకు 4 రోజుల నుంచి మాకు నిద్ర పడతలే, పంటే రాత్రి అదే కాలంలో అదే మేము బొద్దకాడ ఇట్లా కాష్టంగా ఇట్లా పోయినా కూడా నేను ఈ అక్క ఏమి అందరు పోయి అంటే ఓన్లీ ఇట్లా బొక్కలేనా ఇట్లా పొడుగు మనము అదే పట్టము అనుకుంటా. ఎట్లా తీసుకోపోతామ్మా అట్లనే బాడీ అది సిమెంట్ వేసిరు కదమ్మా, ఖాళీ ఎక్కడి అక్కడనే ఉన్నాయి. ఇట్లా అయిపోయింది అన్నట్టు. అంటే ఈ చర్మం అంతా ఏం లేదు ఇక. చర్మం లోపలికి ఇట్లా పోయింది, అంత నల్లగా అయింది, ఇట్లా దగ్గరికి అయిపోయిందమ్మా. నల్లగా అయింది మొత్తం. ఇంకా ఫేస్ ఏడు ఉంటుందమ్మా మొత్తం? ఫేసు అంతే 10 నెలలు కాదేసి డ్రిల్లింగ్ మిషన్లు పెట్టేసరికి ఇక్కడ అయింది, ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి తీసిరు నిన్న సిమెంట్. 3 డ్రిల్లింగ్ మిషన్లు వచ్చినాయి. అంతా ఇక ఓలగొల్లాలు పెట్టుకుని అన్నీ ఉన్నాం ఇక వలగొట్టిరు మనం కన్నెట్రాలు. ఏదున్నా ఇప్పుడు కొంచెం అటు సైడ్ వాళ్ళంటే భయమే అనిపిస్తుంది. గిన్నె కూర్చొని లోపలికి పోతే వెళ్ళిపోయిరా? అవునమ్మా, ఆమెది ఎవరితో ఫోటో దిగిందా పాపం ఇంతకు ముందు? చాండోలే కదా కలవాక ఇట్లా. అవునులే, ఇప్పుడు దాదాపు సంవత్సరం. చాలా ఇప్పుడు దగ్గర దగ్గర ఏడాది ఏం లేదు. అంటే ఆమె మామూలుగా వెళ్తూ ఉంటదంట కదా అప్పుడప్పుడు మెడిటేషన్ పోతుంటది, పోతది, మంచి పూజలు చేస్తది, అన్నిట్లో మంచిగా ఉంటుంది. దేవుని విగ్రహాలు, బోనాలు పండుగ, బతుకమ్మ పండుగ అన్ని మంచిగా ఈయన ఆడుతుంది. అమ్మాయితో ఏం బాధ లేదు. పిల్లని లేకపోతే కాకపోతే ఆ బండి వల్లనే ఈ శవం బయటపడదు. ఆ బండి లేకపోతే శవం బయట పడకుండా ఆ బండి వల్ల ఆ పెద్దలనే ఇదంతా కారు తీసే వరకే ఇదంతా బయట పడుతుంది. లేకపోతే బయట పడకపో బయట పడకపో ఇదంతా. ఇద్దరు పిల్లలు ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ ఇట్లా కాదు, మంచి చదివించి కాలేజ్ ఏదంటే అది మంచి. పెద్ద పిల్ల ఎప్పుడైంది పెళ్లి? పెద్ద పిల్ల 6 నెలలు అయింది. పెద్ద ఆమె తల్లి ఉన్నప్పుడే మాట్లాడి చేసి ఆమెకి 20 ఇప్పుడు ఆమె 21 ఉంది. ఇప్పుడు ఆమెకి ఏం బాధ తెలిసిపోయే వారికి ఆమె ఇట్లా కొట్టుకొని ఏం లేదమ్మా, నిజంగా ఎప్పటికప్పుడు జర్ర మనం ఒక్కటే అమ్మ పిల్లలని అబ్జర్వేషన్ లో ఉండాలి. ఇక ఎవరి ఇక నా బిడ్డనా నీ బిడ్డనా ఎదురు బిడ్డనా ఆ బిడ్డనా ఈ బిడ్డనా కాదు. ఇక ఉన్నది వీళ్ళ చుట్టాలు ఇక్కడ దిక్కున్నారని గొడవ ఇద్దరికి అవుతుంది కదా అంటే ఇక అబ్బాయి మంచిగా చూసుకుంటాడు, చాలా మంచోడు అబ్బాయి, పెద్దలుడే ఇదంతా మంచోడు అలా అల్లుడు చాలా మంచోడు. ఈ అమ్మాయికి ఇవన్నీ తెలియదు. ఈ అమ్మాయి పక్కకి పెట్టింది. వాళ్ళు అప్పుడు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు చూసుకుంటే మళ్ళీ గిరి పెడితే మళ్ళీ మేము పని చేసి విడిపించుకొని ఆమెను పని చేసి కారు ఇట్లా ఇట్లనే పిల్లలకి ఏమైనా అవసరం వస్తుందని కారు ఇట్లా విడిపించి ఆడుండే కొన్ని రోజులు. ఈ పిల్ల పెద్ద పెళ్ళి నుంచి ఇలా కుక్కలు వస్తున్నాయి, ఓడని వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర. ఇక ఇలా ఈ పిల్లగాడు వస్తుంది పోతుంటే ఇక వీడు వస్తుంది పోతుంది గణవస్తుంది పని మొత్తం ఏమంతా ఈ లోపడే కట్ చేసిండ్రు. అప్పటి నుంచి సిసి కెమెరా అప్పుడు తీసేసి ఈ పిల్లని ఎప్పుడు తీసుకుపోయింది, ఎప్పుడు చంపేది తెలియదు. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఇది ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో లేచిపోయిందా? అయితే ఇప్పుడు వాడిని లవ్ చేసింది కదా, ఇంతకెళ్ళి బంగారం ఎత్తుకుపోయిందంట కదా. 7-8 తులాలు ఎత్తుకపోతే ఇప్పుడు కేసు పెట్టిందా? కేసు పెడితేనే అన్ని వద్దే నువ్వు చదువుకున్నాక తర్వాత మంచి అబ్బాయి, మనం అది అబ్బాయి కాదు మంచి అబ్బాయిని చేసి ఫస్ట్ అక్క పెళ్లి అయినాక ఫస్ట్ అక్క పైన గానీ తర్వాత నీ పెళ్లి చేస్తా. ఈ పిల్లగాడే కావాలి. అయిపోయింది అదే నెలలు అటే పోయి ఆ పోరు 17 ఏళ్ళకి కొడుకుందన్నది. అది కొడుకు ఎన్ని నెలలు? నెల 15 రోజులే కొన్ననే కన్నది కదా. అన్నాకనే మెల్లగా బయటపడ ఈ బాబు పైసలు లేవని బండి వాళ్ళనే ఇప్పుడు పీనిగా అనేది బయటపడ్డది. లేకపోతే అది తెలియకపో మాకేమేరక. అరే వాళ్ళ అమ్మమ్మల్ని పోవచ్చు గిట్ల కేర్ పేషెంట్ అక్కడ ఉంటాం కదా. అంటే పేషెంట్లు ఎంబడి పోతుందా? పేషెంట్ పని కొన్ని రోజులు చేసింది, వంట పని చేస్తారు. ఫస్ట్ వంట పని చేస్తుండే ఆ నుంచి పిల్లలు ఊక ఫీజులు అవి ఇక్కడ కట్టాలంటే ఎక్కువైతున్నాయి కదా. ఆయన ఆర్మీలో చేస్తారు, జార్ఖండ్ ఆయన ఆర్మీలా ఫస్ట్ మొగుడు పిల్లం లొల్లికి ఇన్స్పెక్టేషన్ కొడుకు కాలు ఆడపిల్లలు ఉడుతురు కదా, కొడుకు ఉడుతుందని ఆమె ఇంకొక అందుకోసమే ఆయన వెళ్ళిపోయింది అన్నాడు. 5 ఏళ్ళ నుంచి ఈమెనే చదివి ఇప్పటి రాక. కానీ గిట్లా అవుతుందని అనుకోలే మేము. మాకే తెలియలేదు. 4 రోజుల నుంచి మాకు ఇదే ప్రశ్న. నమ్మించి నమ్మించా చాలా ఘోరమైంది. మొన్న డిసెంబర్ నుంచే కింద పీనుకుంది ఆమెకు తెలియదా. మళ్ళీ మొన్న గిట్లా అడిగింది ఏమైంది, సిమెంట్ ఉంది ఏమైంది, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే వాసన వస్తుంది అని అంటే ఎలకలు చచ్చిపోతున్నాయి అది ఇట్లా అది అట్లా. వాసన వచ్చినప్పుడు ఏం ఆడేవారికి స్ప్రే కొట్టేస్తుందంట.
అయిపోయింది. ఇంకేముంది, ఖాళీ మన భోజనం పెట్టినట్టు అయిపోయింది. ఆ పిల్లకు ఏది తెలియదు, ఏం చేస్తాం. అయ్యో చాలా ఘోరం. ఆమె మాత్రం బయటకు రావద్దు, ఆమె కూర్చొని కావాలి. మాట్లాడి అందుకే సంజయ్ రెడ్డి గారు అందుకే వచ్చారు. అడిగిపోదామా గడికి రారు నాన్న జర మాట్లాడదాం టీవీలో నాకు ఓకే మాకు నేను భయం మాకు భయం. నాకు మాట్లాడదాం నిద్ర పడతలేదు, మీరు అందరు నమ్మరు. 4 రోజుల నుంచి అన్నము పోతలేదు. మేము బొందలుగడ్డ ఆమె బాడీని గిట్ల తీసుకపోయింది. బాడీని ఎందుకంటే మీ అందరితో కలిసి ఉంది కదా ఆమె. బాడీ తీసుకపోతే ఇంకో మన 4 పోయినాం. మరి మన అమ్మ తల్లి చాలా ఘోరం సాగు ఎంత వరకు. మళ్ళీ ఎవరికన్నా ఏమైనా అయిందంటే కూడా బండి తీసుకొని వచ్చేస్తుండమ్మా. దాన్ని బయటికి రానియదు దాన్ని రానియద్దు, దాన్ని నాన్న చంపేయాలి. చిన్న పాప ఉంది. ఇక మా పిల్లలు చిన్న పాప గారి ఇగో ఇప్పుడు ఇది చేసిన ఉద్దారకానికి మళ్ళీ వాని భూమి మీద తెచ్చి వాడిని తల్లి అంతే కదా. వానికి ఏం ఎరక. అడే నిన్న మొన్న మా ఆంటీ నెల 15 రోజులు గుడ్డు వాడు. ఇప్పుడు ఈమెలాగా వేరే వాళ్ళు చేస్తే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ పోరి ఫోటో ఉందా ఫోన్లలోనే ఫోన్లలో చూస్తున్నాం. ఈటీవీలు అవి ఇవి అన్నీ వస్తున్నాయి కదా. నీకు పంపించిన కదా వాళ్ళ అమ్మ ఫోటో. ఫోటో ఉందమ్మా. వాళ్ళమ్మ చాలా లేదు కదా నా సంవత్సరం ఇప్పుడు ఏడో అవుతుంది. అప్పుడు అంతేనేమో అప్పుడు ఇప్పుడు కలిసి ఈ గొడవకి ఈ పిల్లలు లొల్లిక వల్ల మాకు ఏది కలిసి ఆయనకి ఏ ఘోరమమ్మ ఇది ఎట్లా దొక్కిందో ఎట్లా చేసిందో నాకు. ఆ, ఏ పిల్ల అయితే ఉన్న సొమ్ములన్నీ తీసుకుని చంపేసింది మళ్ళీ చంపి మళ్ళీ తిరుగుతుంది మళ్ళీ బయట మంచిగానే తిరుగుతారు పెళ్ళ మొగడు మళ్ళీ మంచిగా తిరుగుతుంది. ఆ మళ్ళీ మా అమ్మ ఎక్కడో పోయిందని చెప్తుంది ఎక్కడ పోయిందని చెప్తుంది. ఆ, అంటే 2 ఏళ్ళే పోయింది తల్లి. ఆ, 2 ఏళ్ళు పిల్లని పెట్టిపోయింది. ఆ, పోతే ఆయన ఊరుకున్నారు. ఆ, మరి ఎట్లా తల్లి ఎట్లా వచ్చిందో పిల్ల ఎట్లా కలిసిందో ఆ. వీళ్ళకి తోలుకొచ్చిండ్రు చంపింది. కానీ అట్లా చంపడం కరెక్టా అమ్మా నాకు చిన్న పిల్ల ఎంత అయ్యిండ్రు. ఆ, పెంచే తల్లి పెంచండి పిల్లలు ఎట్లా పెద్దగా అవుతారమ్మా ఎట్లా లంజకే సిగ్గులేదు, ఆ, సిగ్గులేదు లంజకు. ఇవి కాదు అమ్మ ఇలా ఆడపిల్లలు నీకు అన్న తల్లులు ఇంకా మరి ఎంత బాధపడతలేరు పడలేడు. ఆ, ఉన్న సొమ్ములన్నీ వీక్కున్నది ఆడవాళ్ళది. ఆ, ఇక వాడు వచ్చిండు వాడిని నమ్ముకుంది ప్రేమించింది కన్న తల్లిని చంపింది చంపింది. కరెక్టా అమ్మా లంజని మంచిది కాదు. ఆ, అట్లా ఒక బిడ్డ తల్లిని చూసుకోవాలి కదా చంపుతారా అమ్మా తప్పుతుందా? ఇప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసింది బిడ్డను అందరి కాలేజ్ అనిపించింది, ఆ కాలేజ్ అనిపించింది తల్లా అయ్యో కాలేజ్ అనిపించింది. కొడులు పొద్దు ఇప్పుడు ఆ తల్లి ఎటు పోయిందో పిల్లలు ఎటు పోయింది. తల్లిని చప్పుడు న్యాయం కాదు, దానికి చంపొద్దమ్మా ఎంత చంపొద్దు. తప్పు ఇలా పిల్లలం కానీ అంటే మన పిల్లలను మన పిల్లలు మనమే అంటే ఇప్పుడు ఏంది ఆలోచన మనమే పెంచుకున్నాంగా ఏరుకుంటారా సిగ్గులేదు తల్లికు. దానికో కొడుకు ఆ ఇప్పుడు ప్రేమించింది, పెళ్లి చేసుకోలే, పెద్దది పెళ్లి చేసుకుంది, ఆ ఇది పెళ్లి చేసుకోలే. ఉమ్, అన్ని ఎట్లా పోయిందో ఉమ్. పోయింది. అయ్యో రాజ్యాన్ని మంచిది కాదు. ఇట్లా తండ్రిని కొన్ని నెలలు బాధ పెట్టే తండ్రి వెళ్ళిపోయాడు. ఆ ఆ ముసలోళ్ళు తల్లి ఇల్లు కట్టిండు. అయ్యో ముసలోళ్ళు ఆ కొడుకులు ఉన్నారు కానీ ఇల్లు కట్టిండు. ఉమ్. కొడుకులేడు పోయిండో పిల్లలు. అమ్మా అసొంటి పిల్లల్ని ఏం చేయాలంటావు ఎందుకంటే నువ్వు పెద్ద వయసు కదా ఇంత మందిని చూస్తావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మందిని చూసినావు కదా అట్లా తల్లిని చంపిన పిల్లని ఏం చేయమంటావు ఏం చేయమంటావు? దాన్ని నరకాలి. ఆ నిజమమ్మా నేను చెప్తున్నా, ఆ, దాన్ని నరకాలి. అవునమ్మా నువ్వు మిల్లని చూసుకొని తల్లి తప్పుతా ఎలా అంటే దానికి సిగ్గు ఉండాలి. ఇప్పుడు మిల్లని అయితేనా ముసలి ఇల్లు కట్టి 2 ఇల్లు కొట్టుకోలే కానీ అయ్యో అంటే లంజకు నిగ్గు లేదు. ఉన్న సొమ్ములన్నీ చంపింది. ఉమ్. ఉన్నవి ఉండేవాళ్ళు అంటే బంగారం కూడా గుంజుకుంది అన్ని అల్లి గుర్తుకపోయిందనా ఆ. మనకి మరి ఇప్పుడు చంపి ఇంట్లోనే పెట్టిందంట కదమ్మా ఇల్లనే పక్కదాన్ని పెట్టిండ్రు. అయ్యో పక్కదాన్ని పోలీసులు చాలా మంది వచ్చిండు కదా. బయటికి వెళ్ళ తీసిరమ్మా అది మొత్తం తీసిరా బయటికి మా చంపి పెట్టింది బయటికి తీసిరా శవాన్ని బయటికి తీసిరా ఈయనే పెట్టిండు పోలీసులు. ఆహా పోలీసులు పోయి చూస్తే మొత్తం బయటకు వచ్చిందా అయ్యో అది బాగుంది ఆ లంజని. ఆ తల్లిని చంపొద్దు అట్లా
తప్పమ్మా, మన కడుపులో పుట్టి 9 నెలలు మోసింది. 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొస్తే కాలేజ్ చేసి పెట్టింది లజ్జల ఆ కాలేజ్ చేసి పెట్టింది తండ్రి లేకున్నా కూడా పెంచి పెద్ద చేసింది. అయ్యో చేసింది చేసే దాన్ని చేస్తా వాళ్ళ వెళ్ళి తప్పిందో తలకాయ వెళ్ళి పెట్టిందో ఆడ పెట్టిందో తప్పిందో ఆడది వాళ్ళ తల్లి ఎట్లుంటుండే నీతో మాట్లాడుతుండేనా? వాళ్ళమ్మ మంచిదేనా అమ్మా? మంచిదేనా ఆమె చచ్చిపోయినామె? మంచిది ఆ అందరితో కలిసి ఉన్నది. అయ్యో మళ్ళా కొనుగోలు ఇళ్ళ కొనుగోలు చేసింది. అయ్యో ఇళ్ళ కొనుగోలు చేసి లంజలో నడిపింది. ఉమ్, నడిపింది సిగ్గుండాలి లంజకు ఉమ్. అయ్యో తల్లి ఉండాలి. కాలేజ్ చేయించా ఇళ్ళలో పనిచేసి ఇళ్ళల్లో తల్లి ఇళ్ళల్లో పనిచేసి పిల్లలను సాధింది. చదివింది సాధితే లాస్ట్ కు బిడ్డనే చంపింది. చంపింది. ఇంకా అది కరెక్టేనా అమ్మ? సమాజం ఎటుపోతుంది? ఇది లంజకు సిగ్గులేదు సిగ్గులేదు లంజకై సిగ్గులేదు ఇట్లా వస్తుందా? ఇట్లా చూస్తే ఇక పిల్లలను కనడం కూడా వేస్టే కదమ్మా? ఆ, అంతేనా? అంటే అంటే మంచిది కాదు లంజదే మంచిది కాదు. దాన్ని అట్లని దాన్ని కూడా వాళ్ళ అమ్మని చంపినంటే చంపాలి. తప్పదు దాన్ని కూడా తప్పాలి. అదే అంటున్నా, దాన్ని కూడా తప్పాలి. అది భూమి మీద బతికే అర్హత లేదు దానికి. వద్దు ఇంతమంది ఎంత తప్పుతా కదంటే నువ్వు అవును, ఆ? అమ్మనే చంపింది, ఇంకెవరైనా చంపుతుంది. తప్పుతుంది చంపి ఎవరైనా తప్పుతుంది. నేను తప్పలేదు అన్నది అంటది. మరి అమ్మని ఇంట్లో వాతి పెట్టి ఇంత సంసారం చేస్తుందంటే అది మనిషేనా? పాడుగాను అంత దాన్ని పిల్లల అయ్యో కాలేజ్ చేపించింది పిల్ల ఉమ్. కాలేజ్ చేపించింది కొనులే పొందొచ్చింది. నిజంగా మానవత్వం అనేది ఎక్కడ పోతుందో అమ్మా. మంచిది లేదు ఎవ్వలేవాళ్ళ పోవుదా అవును ఎవలేవాళ్ళ అవును. మొగడు పోయి కానీ ఎవ్వలేవాళ్ళకు పోవు. అవును అవునమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? మళ్ళమ్మా మల్లమ్మ. ఎంతమంది పిల్లలు? నలుగురు కొడుకులు మంచిగా చూసుకుంటారా నేను? చూస్తుంది మా నలుగురు కొట్టాలి. అవును కరెక్టే. బిడ్డ లేరు ఆ నలుగురు కొడుకులే. ఉమ్.